మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగినటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి ఆనం. అయితే వేదిక పైన ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైనటువంటి భద్రతా సిబ్బంది ఆనం రామనారాయణ రెడ్డిని పట్టుకుని పైకి లేపారు అధికారులు. వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. మంత్రి ఆనం ఆరోగ్య పరిస్థితి పైన ఆందోళన నెలకొంది. అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక్కసారిగా ఆయన వేదిక పైన ప్రసంగిస్తున్నటువంటి తీరు ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆయన పైకి లేపారు. కొంతవరకు అంటే దూరంగా ఉండడం వెంటనే హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తున్నాయి. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆనం పాల్గొన్నారు. వేదిక పైన ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కింద పడిపోయినట్లుగా తెలుస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడం మాత్రం కొంతవరకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకసారి ఆ విజువల్ ను మనం చూద్దాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, ప్రెజెంట్ మంత్రి ఆనం ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉన్న పలంగా ఆయన కింద పడ్డం, సో వేడుకల్లో ఒక్కసారిగా మాత్రం కలకలం రేపుతున్నటువంటి అంశం, పూర్తి అప్డేట్స్ ఏంటి? తిరుపతి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థకు గురి కావడం, ఆయన కిందర పడ్డం కూడా మనకు విజువల్ లో స్పష్టంగా కనపడుతుంది. అయితే బీపీ ఇష్యూ ఉన్నట్టు కూడా అధికారులు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నట్టు మనకు సమాచారం అనిపిస్తుంది. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగిస్తున్న సమయంలో ఆనం కళ్ళు తిరిగి పక్కకు వాలిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కూడా కింద పడకుండా పట్టుకొని కూర్చోబెట్టారు. సకాలంలోనే మంత్రికి వైద్య చికిత్స అందించారు. వైద్యులు సకాలంలో స్పందించడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం అనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యం ఏదైతే వయసు పైబడ్డం, గతంలో కూడా చాలా సార్లు అసెంబ్లీలో ప్రసంగిస్తే సమయంలో ఆయన తూలి కింద పడ్డం కూడా మనం గమనించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థకు గురి కావడానికి తనకున్న ఆరోగ్య సమస్యలే తప్ప మిగిలిన అంశాలు కారణం కాదంటూ అధికారులు వైద్యులు చెప్తున్న పరిస్థితి. అయితే ఆయన తిరుపతి జిల్లాకు ఇన్ఛార్జ్ గా ఉండడం, జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కీలకంగా పాల్గొనడం, ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు వీటినన్నిటిలో దృష్టి పెట్టుకొని ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, వాటికి సంబంధించిన కీలక అంశాలు, జిల్లా అభివృద్ధి ప్రగతిపై ప్రసంగిస్తున్న సమయంలోనే ఆయన తూలి కింద పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడం, ఆయన పట్టుకోవడం, తర్వాత వెంటనే ఆయన్ను హాస్పిటల్ కు తరలించడం, ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని స్పష్ట సమాచారం అనిపిస్తుంది. ఆయన స్వస్థత కోలుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించిన విధానం కూడా కొనసాగించారనే సమాచారం ఉంటుంది. ప్రస్తుతం మనకు ఆయనకు వైద్యం అందడంతో సకాలంలో ఎలాంటి ప్రమాదం లేదు, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటూ వైద్యుల నుంచి మనకు సమాచారం అనిపిస్తుంది. అంటే కిరణ్, మంత్రి ఏమైనా అంటే అనారోగ్యంతో ఏమైనా ఉన్నారా, లేకపోతే మంత్రి ఆనం ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడానికి రీజన్ ఏంటి? డాక్టర్స్ ఏమైనా ప్రాథమికంగా వెల్లడించారా? కిరణ్, ఇక్కడ ప్రధానంగా తిరుపతి జెండా వందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయనే పాల్గొన్నారు. అదే విధంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనడం, ఆ స్వాతంత్ర వేడుకల్లోనే ఆయన మాట్లాడడం కూడా మనం స్పష్టంగా చూసాం. దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే ప్రసంగిస్తున్న సమయంలో అస్వస్థకు గురి కావడం కేవలం తనకున్న బీపీ సమస్య కారణం అంటూ వైద్యులు ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చారు.
జెండా ఆవిష్కరణ అనంతరం కూడా ఆయన ప్రసంగిస్తున్నారు. తిరుపతి జిల్లా అభివృద్ధి సమీక్ష, అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో జరిగిన అభివృద్ధి, జిల్లా ప్రగతిపై స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చెప్పడం అనేది అత్యంత ఆనవాయితీ. ఆ నేపథ్యంలో భాగంగా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో చూలి కింద పడబోతే అక్కడ ఉన్న భద్రతా అధికారులు పట్టుకున్నారు. సకాలంలో వైద్యులు స్పందించారు, సకాలంలో ఉన్న అధికారులు స్పందించడం. ఆయనకు ఎలాంటి ప్రమాదం, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మనం గతంలో కూడా చూసాము. ఈ వ్యక్తిగత కారణాలంటే ఏం లేదు, అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఒక కారణం కాదని డాక్టర్ల నుంచి సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే వయసు భయపడిన తర్వాత బీపీ, షుగర్ లాంటివి అత్యంత సహజంగా ఉంటాయి రాజకీయ నాయకులు. ఆ నేపథ్యంలో భాగంగా జరిగిన వ్యవహారం తప్పితే ఇది సపరేట్ గా ప్రత్యేకంగా అంటూ ఏం లేదు. ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా ఉండడం. అంటే గతంలో కూడా చూసాం ఒకసారి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకునేటువంటి పరంపర చూసాం. కానీ తాజాగా అంటే హాస్పిటల్ కి తీసుకువెళ్ళిన తర్వాత ఏమైనా వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసేటువంటి అవకాశం కనబడుతుంది, లేదా డిశ్చార్జ్ కునేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నటువంటి ఛాన్స్ ఉండొచ్చు, ఎప్పటి వరకు క్లారిటీ రావచ్చు? ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తూలిపడ్డం, పక్కనే ఉన్న చికిత్స హాస్పిటల్ తీసుకోపోవడం, ఆయనకున్న బీపీ సమస్యలు, ఇతర సమస్యలు చెక్ చేయడం, తరువాత వచ్చి ఆయన తిరిగి ప్రసంగాన్ని కొనసాగించారని మనకు సమాచారం ఇస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. మరోపక్క ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదు, కేవలం తాత్కాలిక అస్వస్థత మాత్రమే తప్ప ఎలాంటి ప్రమాదం లేదంటూ వైద్యులు స్పష్టంగా తెలియజేశారు. గతంలో కూడా మనం అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొన్నిసార్లు ఆయన అస్వస్థతకు గురి కావడం, వెంటనే డాక్టర్లు సకాలంలో స్పందించడం, ఆయనకు ఎలాంటి ప్రమాదం గతంలో కూడా జరిగిన నేపథ్యం. ప్రస్తుతం తిరుపతి పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రగతి అంశాలపైన ఆయన మాట్లాడే సమయంలోనే తూలపడిపోయారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, బీపీ షుగర్ కంట్రోల్లో ఉన్నాయని వైద్యులు క్లారిటీ ఇచ్చారు. ఆయనకు ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదు అనే అంశాన్ని కూడా వైద్యులు తెలియజేశారు. మరోపక్క తిరిగి ఆయన అస్వస్థత నుంచి కోలుకున్న తర్వాత వచ్చి కూడా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎలాంటి ప్రమాదం లేదని ఒక క్లారిటీ తెచ్చింది కిరణ్. తుమిత దేవాదాయ శాఖ మంత్రి ఆనం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగినటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రధానంగా గౌరవ వందనాన్ని కూడా స్వీకరించారు. అనంతరం వేదిక పైన ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా మంత్రి ఆనం కింద పడిపోయారు. వెంటనే పక్కన ఉన్నటువంటి భద్రతా సిబ్బంది గమనించడం, అప్రమత్తమవడం, ఆనంను పట్టుకొని పైకి లేపారు అధికారులు. వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కూడా తరలించినటువంటి అయితే మంత్రి ఆనం ఆరోగ్య పరిస్థితి పైన కొంతవరకు ఆందోళన వ్యక్తం చేసిన ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పైన మరి కాసేపట్లో వైద్యులు కూడా వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే కొంతవరకు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని వైద్యులు ప్రాథమికంగా ధృవీకరిస్తున్నా. సో మంత్రి ఆనం ఒక్కసారిగా ఉన్న పలంగా ప్రసంగిస్తున్నటువంటి వేదిక పైన కింద పడినటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీనిపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆనం అభిమానులు కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేశారు.